తెలంగాణలో ఐపీఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి ఎంత సెన్సేషనో చెప్పనక్కర్లేదు. ఈమె ఒకప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేవారు. ఇక మీడియాకి కూడా కావాల్సినంత కాంట్రవర్సీని అందించేవారు. వాస్తవానికి ఆమ్రపాలి వివాదాల కంటే ముందే మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆమె పనితనం కంటే కూడా వివాదాలు మరింత పాపులర్ చేశాయి. అసలు ఆమ్రపాలి ఎవరు, ఆ వివాదాలేంటి, సడన్ గా రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఎందుకు హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారో చూద్దాం. ఆమ్రపాలి కాటా మన తెలుగమ్మాయే. చదువులో చాలా చురుకు. ఎంతలా అంటే తాను తలుచుకుంటే చాలు ఏ ఎగ్జామ్ అయినా సరే అలవోకగా రాసేసి టాప్ ర్యాంక్ తెచ్చుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఆ రేంజ్లో చదువును కాఫీలా తాగేసి ఐఐటి ఐఐఎంలను కూడా సింపుల్ గా క్రాక్ చేసేసింది. నవంబర్ 4, 1982లో విశాఖపట్నంలో పుట్టారు ఆమ్రపాలి. ఆమె తండ్రి వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి పద్మావతి గృహిణి. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఆమ్రపాలి ఎంతో చురుకుగా చదివేది. సాయి సత్య మందిర్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకుంది ఆమ్రపాలి. ఇంటర్ తర్వాత చెన్నైలో ఇంజనీరింగ్ చేశారు. అయితే తనకు ఏదైనా సరే ఉన్నత స్థానంలో టార్గెట్ ను ఛేదించాలనే కోరిక ఉండేది. అందుకే కసిగా చదివి ఆమె క్యాట్ ఎగ్జామ్ రాసి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నారు. ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ చేసి ఏబిఎన్ ఆమ్రో అనే సంస్థలో పనిచేశారు ఆమ్రపాలి. రిలేషన్షిప్ మేనేజర్గా పెద్ద అంతర్జాతీయ కంపెనీలో పనిచేసినా కూడా ఆమ్రపాలికి నచ్చలేదు. జీవితంలో ఏదో మిస్ అవుతున్నామనుకున్నారు ఆమె. ప్రజల్లో ఉండాలి, గొప్ప హోదా ఉండాలనుకున్నారు. కొత్తగా ఏదైనా సాధించాలనే తపనతో సివిల్స్ రాయాలనుకున్నారు. కలెక్టర్గా పనిచేయాలని అప్పటికప్పుడు ఆమె అనుకున్నారు. మొదట పెద్ద జాబ్ చేసి ఫారెన్లో జాబ్ చేయాలనుకున్నారు. ఎంబీఏ చేసినా కూడా కిక్కు రాలేదు. ఇక చదువంటే ఆమెకు పెద్ద కష్టమే కాదు. అందుకే సివిల్స్ ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టారు. మొదటిసారి ఫెయిల్ అయ్యారామె. టార్గెట్ రీచ్ కాలేదు. దీంతో తన మిస్టేక్లను సరిచేసుకుని రోజుకు 10 గంటల కష్టపడి చదివిన ఆమ్రపాలి ఏకంగా దేశవ్యాప్తంగా 39వ ర్యాంక్ సాధించారు. ఏపీ క్యాడర్కి ఎంపికయ్యారు. మొదట వికారాబాద్ సబ్ కలెక్టర్గా పనిచేశారు. కొంత అనుభవం తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేశారు. పూర్తి స్థాయి రాగానే రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. 2016లో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్గా పదోన్నతి లభించింది. ఇక్కడే ఆమ్రపాలి అంటే ఎవరో ప్రపంచానికి తెలిసింది. సరదాగా ఉదయమే వాకింగ్కి వెళుతూ ప్రజలతో మమేకమయ్యేవారు. జాగింగ్ చేస్తూ పరిస్థితులను గమనించేవారు. ట్రెక్కింగ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హంగామా చేసేవారు. వరంగల్ సిటీలో శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఆమె. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పట్టణ సుందరీకరణ వరకు అన్ని పనులు దగ్గరుండి చూసేవారు. ప్రహరీ గోడలకు అందమైన బొమ్మలు వేసి శుభ్రంగా కనిపించేలా చేసి ఎఫిషియెంట్ ఆఫీసర్గా ఆమ్రపాలి పేరు తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఫోటోలు పెడుతూ ప్రజలతో టచ్లో ఉండేవారు ఆమె. మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు బస్టాండ్లు కూడా శుభ్రంగా ఉండేలా మొత్తంగా క్లీన్ సిటీ చేశారామె. అయితే పని తర్వాత ఎంత గుర్తింపు వచ్చిందో వివాదాలు కూడా అంతే వచ్చాయి. ఏకంగా రిపబ్లిక్ డే రోజున స్పీచ్ ఇస్తూ మధ్యలో స్పీచ్ ఆపి నవ్వారు. అది కూడా మరుగుదొడ్లు అనే పదం తప్పుగా పలికి స్పీచ్ ఆపేసి నవ్వారు. దీంతో ఆమె అబాస పాలయ్యారు. రిపబ్లిక్ డే అంటే చిన్నపిల్లల వ్యవహారం అనుకుంటున్నారా? తప్పు పలకడంలో తప్పు లేదు. సరిదిద్దుకుని స్పీచ్ ఇస్తే సరిపోయేది. కానీ అతిగా నవ్వారామె. ఇది కాస్త మీడియాలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె కలెక్టర్ హోదాను అబాస పాలు చేశారని, నవ్వుల పాలయ్యారని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది మాత్రమే కాదు, ఏకంగా తానుంటున్న ప్రభుత్వ బంగ్లాలో దెయ్యం ఉందని చెప్పడం పెద్ద దుమారమే రేగింది. తానుంటున్న బంగ్లాలో దెయ్యం ఉంటుంది, 2వ అంతస్తులో దెయ్యం ఉందని నాకు చెప్పారు. నేను దెయ్యంతో పాటే ఉంటున్నానని, నాకు భయం వేసి 2nd ఫ్లోర్కు వెళ్ళానని చెప్పుకొచ్చారు ఆమ్రపాలి. ఈ మాటలకి ప్రభుత్వం సీరియస్ అయింది. ఐఐటి ఐఐఎంలో చదివి ఐఏఎస్ సాధించిన వ్యక్తి ఇలా దెయ్యాలను నమ్మటం ఏంటి, గొప్ప హోదాలో ఉండి ఇలా మీడియా ముందు చెప్పడం ఏంటని ప్రభుత్వ వర్గాలు చురకలంటించాయనే కమెంట్స్ కూడా వచ్చాయి. ఇటునాటి మంత్రి కేటీఆర్ కూడా ఆమ్రపాలి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచే ఆమ్రపాలి వ్యవహార శైలి ప్రభుత్వ దృష్టిలో పడింది. సీఎం కేసీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సర్వెంట్స్ హుందాగా ఉండాలి, వారికి సోషల్ మీడియాతో పనేంటని హెచ్చరించారట. అంతేకాదు, వరంగల్ అభివృద్ధిపై నాటి మంత్రి కేటీఆర్ సమీక్ష చేసిన సమయంలో ఆమ్రపాలిని తీవ్రంగా మందలించారు కేటీఆర్. 300 కోట్ల రూపాయలు ఇచ్చినా పనిచేయడం లేదు. మేము నిధులు మీ చేతికి ఇవ్వగలం, ఇంకేం చేస్తాం, మీరు పని చేయకుంటే బదిలీ అవుతారు. మరి మా ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని సీరియస్ అయ్యారు. ఆమ్రపాలి సర్ది చెప్పబోగా డోంట్ ఆర్గ్యూ ఆమ్రపాలి అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇది ఆ రోజుల్లో సంచలనంగా మారింది. అంతే, నాటి నుంచి బీఆర్ఎస్ సర్కార్కు ఆమ్రపాలికి మధ్య బొగ్గమంది. వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కాదన్నట్టుగా బాహుబలి 2 సినిమాపై మరో కాంట్రవర్సీ ఉంది. తన సిబ్బంది కోసం మొత్తం థియేటర్ను బ్లాక్ చేశారు ఆమ్రపాలి. ఇది కాస్త దుమారం రేపింది. దాదాపు 500 టికెట్లను బ్లాక్ చేశారనే వార్త బయటకు వచ్చింది. అప్పుడే కొంతమంది ఆమ్రపాలి అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆమ్రపాలి మాత్రం థియేటర్ మొత్తం బుక్ చేయలేదు, కొన్ని టికెట్లు మాత్రమే బుక్ చేశాం, మా సిబ్బంది నగర సుందరీకరణ పనులు బాగా చేశారు, బెస్ట్ ఎంప్లాయీస్ కి సినిమా చూపించాం, ప్రభుత్వం సొమ్ము ఖర్చు చేయలేదు, ఇందులో తప్పేముందని చెప్పుకొచ్చారు ఆమ్రపాలి. ఇటు దెయ్యం, అటు రిపబ్లిక్ డే స్పీచ్ తో పాటు బాహుబలిలో కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్లు ఆమ్రపాలి కెరీర్ కు మచ్చొచ్చింది. ఆమెను విధుల్లో నుంచి తప్పించి ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచింది నాటి సర్కారు.
ఆ తర్వాత కిషన్ రెడ్డికి పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన ఆమె ఆ తర్వాత డిప్యుటేషన్ మీద కేంద్రం సర్వీసులకు వెళ్లారు. దాదాపు 7 ఏళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమ్రపాలి తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నంతకాలం ఇటువైపు కూడా తొంగి చూడలేదు. అయితే సడన్ గా కాంగ్రెస్ గెలవగానే, అది కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రకటించగానే ఆమ్రపాలి కనిపించి షాక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని కలిసి కంగ్రాట్స్ చెప్పిన ఆమె తాను తెలంగాణకు రావాలనుకుంటున్నానని, కేంద్ర సర్వీస్ కూడా పూర్తయిందన్నారు. దీంతో రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా ఆమ్రపాలి సీఎంను కలిసిన 3 రోజులకే హెచ్ఎండిఏ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కారు అలా దిగిపోనే మళ్లీ వచ్చారామె. అయితే ఈసారి సోషల్ మీడియాకు దూరంగా ఉంటారా లేదా మళ్లీ మొదలు పెడతారా అనేది చూడాలి. అప్పుడంటే అనుభవం తక్కువ, ఇప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యవహారాలను కలిపితే ఎలా ఉంటుందో ఆమ్రపాలికి బాగా తెలుసు. ఎందుకంటే నార్త్లో అయితే చెప్పకుండా నిమిషంలోనే ఐఏఎస్లను సస్పెండ్ చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఇక తనకంటే జూనియర్ అయిన ఐపీఎస్ సమీర్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆమ్రపాలి. ఢిల్లీలో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డారట. సెంట్రల్ సర్వీసెస్ లో ఉన్న సమీర్ శర్మను ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలోనే ఎన్ఎస్సీ కమాండో విభాగంలో సీనియర్ ఆఫీసర్ గా ఉన్నారు సమీర్ శర్మ. మరి ఆమ్రపాలి ప్రస్తుతానికి తెలంగాణ వచ్చారు. ఇక నుంచి ఏం జరుగుతుందో చూడాలి. మరి ఆమ్రపాలిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.